ఫ్రెండ్స్, వీడియో గేమ్స్ ఆడటంలో చాలా ఫన్ ఉంటుంది. కానీ కొందరికి మాత్రం ఆ ఫన్ కారణంగా వాళ్ళ చివరి శ్వాస అంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చిందని చెప్తే మీరు నన్ను నమ్మగలరా? కొందరు ఆ ఫన్కి ఎంతగా అడిక్ట్ అయ్యారంటే వాళ్ళు తమ నిద్రను ఇంకా తిండిని కూడా మర్చిపోయారు. ఇదే గేమింగ్ యొక్క చీకటి ప్రపంచం. ఈ ఫన్ కోసం మొదలైన చివరికి వాళ్ళ చావు దగ్గర ముగిసిన నిజంగా జరిగిన సంఘటనలు. గేమ్స్ ఆడడం వలన మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. కానీ మనం దాన్ని అతిగా ఆడడం వలన మన బాడీ మన మైండ్ భరించలేనంత బాధను కూడా అది మనకు ఒకేసారి ఇస్తుంది. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిన కొన్ని నిజంగా జరిగిన సంఘటనలను చూడబోతున్నాము. చాలా మంది ఇలా గేమింగ్ కారణంగా చనిపోయారని చెప్తే మీరు నన్ను నమ్మగలరా? వెల్కమ్ టు ది అన్నోన్ ట్రూత్స్ ఆఫ్ ది గేమింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు సియాంగ్ సూక్ లీ. ఇతని వయస్సు 28 సంవత్సరాలు. ఇతను హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడు. ఇతను సౌత్ కొరియా దేశంలోని డయాగు అనే ప్రాంతానికి చెందినవాడు. ఒక రోజు మార్నింగ్ ఇంటర్నెట్ కేఫ్ లోపలికి వెళ్ళి స్టార్ క్రాఫ్ట్ అనే గేమ్ని ఆడాడు. అతను ఆ గేమ్ని ఎంతలా ఆడాడంటే అతను కంటిన్యూస్గా 50 గంటల పాటు ఆ గేమ్ని ఆడుతూనే ఉన్నాడు. ఆ గేమ్కి ఎంతలా అడిక్ట్ అయ్యాడంటే అతను 50 గంటల నుంచి సరిగ్గా తినలేదు, అలాగే సరిగ్గా నిద్రపోలేదు. ఒకరోజు రాత్రి ఇతను గేమింగ్ ఆడుతూ అంటే స్టార్ క్రాఫ్ట్ అనే గేమ్ని ఆడుతూ తన టేబుల్ పైన కళ్ళు తిరిగి పడిపోయాడు. స్టాఫ్ అతన్ని చూసి అతను పడుకున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ స్టాఫ్ వచ్చి చెక్ చేస్తే అతను చాలాసేపటి నుంచి స్పందించడం లేదు, అసలు కదల కూడా లేదు. ఇక ఆ తర్వాత స్టాఫ్కి అర్థమైంది అతను చనిపోయాడని. ఇక స్టాఫ్ మెంబర్స్ వెంటనే ఆలస్యం చేయకుండా అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఎమర్జెన్సీ టీం అంబులెన్స్ అక్కడికి వెంటనే వచ్చేసింది. ఇక వాళ్ళు అతన్ని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఇక డాక్టర్ చెప్పింది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడు. ఎందుకంటే అతను 50 గంటల నుంచి సరిగ్గా పడుకోవడం తినడం లేకపోయేసరికి అతని బాడీ అనేది చాలా వీక్ అయిపోయింది. ఇక ఇలా అతను తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు, అది కూడా గేమింగ్ కారణంగా. ఇతని పేరే జాంగ్ జీజీ. ఇతను కూడా గేమింగ్ కారణంగా చనిపోయాడు. ఇతను నార్థన్ చైనాలో ఉండేవాడు. ఇలా ఇతను ఒకరోజు ఇంటర్నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే అతను అక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ అంట. ఇలా అతను ఒకరోజు అక్కడికి వెళ్ళి నాన్ స్టాప్గా 7 days పాటు వీడియో గేమ్ ఆడాడు. అతను కంటిన్యూస్గా 7 రోజుల పాటు గేమ్ ఆడాడంటే మీరు అర్థం చేసుకోండి అతను గేమ్కి ఎంతలా అడిక్ట్ అయ్యాడని. అతను ఎంతలా ఆడాడంటే కంటిన్యూస్గా 7 days పాటు సరిగ్గా నిద్రపోలేదు, అలాగే సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఇక ఇలా అతను హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడు. ఇక అక్కడే స్టాఫ్ మెంబర్స్ అతన్ని చూసి వెంటనే ప్యానిక్ అయ్యి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఇక వెంటనే ఎమర్జెన్సీ టీం అక్కడికి రిపోర్ట్ చేసింది. తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే ఇతను కంటిన్యూస్గా 7 days పాటు గేమ్ ఆడడం వలన అతను చనిపోయాడని వాళ్ళు చెప్పారు. ఇతని పేరే డానియల్ ప్యాట్రిక్. ఇతను 2007లో ఏకంగా తన సొంత పేరెంట్స్ని చంపడానికి ప్రయత్నించాడు. ఆ దాడిలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. పైగా వాళ్ళ నాన్నగారు చాలా దారుణంగా గాయపడ్డారు. ఫ్రెండ్స్, అసలు అక్కడ ఏం జరిగిందంటే అతను డైలీ కంటిన్యూస్గా 16 గంటల పాటు జీటీఎఫ్ఐ గేమ్ని ఆడేవాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను గేమ్కి ఎంతలా అడిక్ట్ అయ్యాడని. ఇలా అతను ఎప్పటిలాగే తన జీటీఎఫ్ఐ గేమ్ని ఆడుతుండగా వాళ్ళ నాన్నగారు వచ్చి అతని ల్యాప్టాప్ని మధ్యలోనే విరగొట్టేశాడు. ఇక అతనికి ఎంతలా కోపం వచ్చిందంటే అతను ఏకంగా తన సొంత పేరెంట్స్ని చంపడానికి ప్రయత్నించబోయాడు. డానియల్ ప్యాట్రిక్ అనే ఇతను తన పేరెంట్స్ని ఎలాగైనా సరే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక అతను ఆ రోజు రాత్రి మెల్లిగా వాళ్ళ పేరెంట్స్ రూమ్ లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న గనిని దొంగలించాడు. ఆ రోజు రాత్రి డానియల్ ప్యాట్రిక్ తన సొంత పేరెంట్స్ని చంపేశాడు. ఫ్రెండ్స్, తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను వాళ్ళ పేరెంట్స్ని చంపడానికి కారణం వాళ్ళ నాన్నగారు తన కంప్యూటర్ని విరగొట్టడానికి. ఇక అందుకే అతను తన పేరెంట్స్ని చంపడానికి ప్రయత్నించాడు. ఇక ఈ రీజన్ విన్నాక పోలీసులు అతను ఆశ్చర్యపోయారు. కానీ కోర్టు మాత్రం అసలు ఆశ్చర్యపోలేదు. ఇక కోర్టు ఈ రీజన్ విన్నాక అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక ఇలా డానియల్ ప్యాట్రిక్ అనే అతను తన పేరెంట్స్ని చంపుకున్నాడు ఒక గేమ్ కోసం. ఫ్రెండ్స్, సౌత్ కొరియాలోని ఈ కపుల్ ఒక్కసారి వాళ్ళు చేసిన అజాగ్రత్త పని కారణంగా వాళ్ళు ఏకంగా తన సొంత బేబీని చంపుకోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, అసలు అక్కడ ఏం జరిగిందంటే ఒక సౌత్ కొరియన్ కపుల్ వాళ్ళ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ సెంటర్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎలాగో వాళ్ళు త్వరగా వస్తాంలే అనుకొని వాళ్ళు తమ బేబీని ఇంటికైనా వదిలిపెట్టి సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయిన సియోల్లో ఉన్న ఒక మంచి ఇంటర్నెట్ కేఫ్కి వాళ్ళు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇక వాళ్ళు ఇంటి నుంచి వెంటనే బయలుదేరిపోయారు. కానీ బయలుదేరిన వాళ్ళు అంత త్వరగా ఇంటికైతే రాలేదు. ఎగ్జాక్ట్గా 30 గంటల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి వెంటనే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తమ బేబీ యొక్క శవాన్ని చూశారు కాబట్టి. 30 గంటల నుంచి సరిగ్గా తినడం, సరిగ్గా నిద్రపోకపోవడం లేకపోయేసరికి బేబీ ఆకలి బాధ కారణంగా చనిపోయింది.
ఇక ఇదే విధంగా ఆ సౌత్ కొరియన్ కపుల్స్ ఒక గేమ్ కోసం తన సొంత బేబీని కోల్పోయారు. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మాత్రం ఏకంగా మన ఇండియాలోనే జరిగింది. అవును, మీరు విన్న నిజమే. ఇక్కడ 21 ఏళ్ల ఈ అబ్బాయి ఏకంగా తన సొంత పేరెంట్స్ మరియు తన సొంత చెల్లెల్ని చంపుకున్నాడు. ఇతని పేరే బేల్గావి. ఇతను కర్ణాటకలో ఉన్న బెంగళూరులో ఉండేవాడు. ఇతను బీజిఎంఐ గేమ్కి ఎంతలా అడిక్ట్ అయ్యాడంటే అతను ఏకంగా తన సొంత పేరెంట్స్ని చంపుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు అతను ఎప్పుడు తిట్టేవాడంట. ఎందుకంటే అతను ఎక్కువ సమయం బీజిఎంఐ గేమ్ అని గడుపుతున్నాడని, ఇంటి పనులు వేరే పనులు చేయడం లేదని వాళ్ళ నాన్నగారు అతన్ని రోజు తిట్టేవాడంట. ఇక అందుకే ఆ కారణం చేతనే ఇతను తన సొంత పేరెంట్స్ని చంపుకోవాల్సి వచ్చింది. ఇక ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఇలా చాలా మంది గేమింగ్ కారణంగా తమ సొంత పేరెంట్స్ని ఇంకా తమ సొంత జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే మరిన్ని వీడియోస్ ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి. అలాగే మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీద ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి పార్ట్ 1 కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.